శాప విమోచనం శాప విమోచనం సర్వ విశ్వ కళ్యాణదాయకం శాప విమోచనం జగ జగాలలో యుగ యుగాల పరితాప విమోచనం సర్వ విశ్వ కళ్యాణదాయకం శాప విమోచనం జగ జగాలలో యుగ యుగాల పరితాప విమోచనం దుర్నీతి దుర్మార్గమోచనం పాప విమోచనం శాప విమోచనం శాప విమోచనం ఈ శాప విమోచనం అశేష విశేష విజ్ఞానప్రదం భయముఖ సులోచనం శాప విమోచనం ఆయురారోగ్య సౌభాగ్యమయం దినకరాలోచనం భవతాపతప్త సుజనవనాళికి అమృతాభిషేచనం దురిత దుర్గతుల దూరము చేసే సురఝరీ సేచనం శాప విమోచనం శాప విమోచనం శాప విమోచనం యుక్తాయుక్త విచక్షణ తెలిపే నిగమాలోచనం భక్తియుక్తులను ముక్తిగా మలచే దివ్యాలోచనం యుక్తాయుక్త విచక్షణ తెలిపే నిగమాలోచనం భక్తియుక్తులను ముక్తిగా మలచే దివ్యాలోచనం కామక్రోధ మోహాలను దహించు రుద్ర త్రిలోచనం కామక్రోధ మోహాలను దహించు రుద్ర త్రిలోచనం మదమత్సరయుత ఖల సర్పములకు గరుడ విలోచనం దేవదానవుల సృష్టి వలనే సృష్టిలో ఈ కలతలు కల్లోలాలు ఏర్పడ్డాయి. అసలు అసురుల్ని సృష్టించకుండా ఉంటే లోకాలన్నీ సుభిక్షంగా ఉండేవి కదా. వెలుగు వెంట నీడ, మంచి వెంట చెడు, సుఖం వెంట దుఃఖం ఉంటేనే వాటి వాటి విలువలు జగతికి తెలిసి వస్తాయి. జగన్నాటకానికి మంచి చెడుల పాత్రలు రెండూ అవసరమే. భస్మాసురుడే లేకపోతే లోకాలకి ఈనాడు ఈ ఆందోళన ఆవేదన ఉండేవి కాదు కదా. సుభిక్షానికి అంతరాయం, ఆనందానికి అడ్డుకట్ట ఏర్పడినప్పుడే లోకాలకు లోకస్తులకు భగవంతుడు గుర్తుకు వస్తాడు. ఇది మంచి ఇది చెడు అన్న విశ్లేషణ జగతిలో దారి తీస్తుంది. ఆ దారి భావితరాలకు రాదారి అవుతుంది. మిమ్మల్ని మీరు బాగానే సమర్థించుకుంటున్నారు. ఆ రాక్షసుడు సర్వలోకాలను సంక్షిప్తం చేస్తే ఏం చేస్తారు? త్రిమూర్తులు ఏ దారి వెతుక్కుంటారు? అంతగా ముంచుకు వస్తే ఆపద్బాంధవుడు శ్రీమన్నారాయణుడున్నాడు. వరమిచ్చిన లయకారకుడు పరమశివుడు ఉండనే ఉన్నాడు. వారే సృష్టిని ఎలా పరిరక్షించుకోవాలో ఆలోచిస్తారు. ఏది ఏమైనా ముందు వెనుకలు ఆలోచించకుండా పరమేశ్వరుడు ఆ అసురునకు వరాలివ్వటం నా మనసెందుకో కీడును శంకిస్తోంది. ఈ సంగతి మీరు మహాదేవుణ్ణి ప్రశ్నించి తీరాలి. ఎల్లాలి మాట ఎలవేల్పు బాట అన్నారు. అలాగే అడుగుతానులే. ఎక్కడా ఎక్కడా మహేంద్రుడు? ఎక్కడా ఆ యమ వాయు కుబేర ఈశాన్య నైరుతాది దిక్పాలకులు? ఓహో ఓహోహో, మా రాకముందే తెలిసి ప్రాణాలు అరచేత పట్టుకుని అమరావతిని వదిలి పారిపోయినట్లున్నారు పిరికి పందలు. అవునులే, అవునవునులే,
ఆ అతిథి గర్భ భారభూతులకు అరివీర భయంకరుడు అభవ వరప్రసాదిత అమోఘ బల సంపన్నుడైన ఈ వృకాసురుని ఎదిరించ శక్తి ఎక్కడిది? కనిపిస్తే చాలు ఇక కనిపించకుండా చేస్తానని అదరి బెదరి దిక్కు తోచక దిక్కులు వదిలి పలాయనం చిత్తగించినట్లున్నారు. ఓరోరి అతిథి గర్భ భారభూతులారా, ఆదిత్యులారా, ఎందున్నా మీరెందెందు దాగినా చతుర్దశ భవనాలను తల్లకిందులు చేసేనా మిమ్మల్ని పట్టుతాను, పట్టి పల్లారుస్తాను. నారాయణ హరహర మహాదేవ, హరహర మహాదేవ. ఓహో దేవర్షులా, స్వాగతం. ఎక్కడా మీ దేవగణం? ఇంకెక్కడ దేవగణం అసురేంద్ర? ఆ? ఆ? అసురేంద్ర, అసురేంద్ర, పిలుపు బాగున్నది, పిలిచిన తీరు బాగున్నది. ఈ పిలుపు, ఇదే పిలుపు 14 లోకాల్లో ప్రచారం చేయడం నీ బాధ్యత, నీ వంతు. ఆహా ఆహా, నాదెంత భాగ్యము! అమరావతిలో మహేంద్రాదులను మళ్ళీ కనబడకుండా చేసిన నీ వీర విక్రమ యశో సంపన్నతలను వినిన వారికి, వినని వారికి, కనిపించిన వారికి, కని పెంచిన వారికి చెవిని ఇల్లు కొట్టుకుని చెప్పడమే ఇక నా పని. ఇది మాట, ఇదే మాట దేవర్షి. మళ్ళీ అదే మాట అసురేంద్ర. నేనిప్పుడు దేవర్షిని కాదు, అసురర్షిని. ఫళ ఫళ అసురర్షి, అసురర్షి ఫళ. ఇది నీకు తగిన నామధేయమే. ఆహా ఆహా అసురేంద్ర, నీ అంతటి వాడి మెప్పు పొందాను. ఇంతకన్నా నాకు కావాల్సింది ఏముంది? అంతకన్నా నా భాగ్యంలో రాసి పెట్టింది. అన్ని బాగానే ఉన్నాయి దేవర్షి. కాదు కాదు అసురర్షి. కానీ ఎక్కడా మాయావి? ఎక్కడా ఎక్కడా గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలలో ప్రవీణుడు మహేంద్రుడు నారాయణుని వెనక నక్కాడా, లేక చతురానుని శరణు వేడాడా? ఎవరి వెనక నక్కినా, ఎవరిని శరణన్నా నా చేత చిక్కవలసినదే. ఎందరో దానవ వీరుల్ని పొట్టన పెట్టుకున్న ఆ మాయావి మహేంద్రుడు నా చేత చావవలసినదే అని ఇక్కడ వెతికి ఏం ప్రయోజనం సురేంద్ర? మరి ఎక్కడ వెతకాలి? ఎక్కడని వెతకాలి? ఎక్కడేమిటి? ఈ మాయావి ఆ మహామాయావిని ఆశ్రయించుంటాడు. ఎవడిని? ఆ నారాయణుణ్ణి. పాపం క్షంతవ్యం, పాపం క్షంతవ్యం. ఆ అసుర వైరి పేరు ఉచ్చరించవలసి వచ్చిందే. శివోహం, శివోహం. వాడి చెంత ఉన్నా, వాడి తలలో జేజమ్మ చెంత ఉన్నా, వాణ్ణి వీణ్ణి పట్టి పల్లారుస్తాను. వైకుంఠాన్ని చిందరవందర చేస్తాను, క్షీరసాగరాన్ని కలచివేస్తాను. ఆదిశేషుని కోరలు పెక్కలిస్తాను, ఆ మాయావిని, ఆ మహామాయావిని ధ్వంసం చేస్తాను. అది ఇంకెందుకు ఆలస్యం? కథలు ముందుకు. హరహర మహాదేవ, హరహర మహాదేవ. నారాయణ నారాయణ, ఇక నిన్ను నువ్వే రక్షించుకోవాలి మాధవ. ఏరి భీరువైన ఆసుర వైరికి నిత్యం కావలిగాసే ఈ జై విజయులు కనిపించరే? అరివీర భయంకరులని ప్రతీతి పొందిన ఈ ద్వార రక్షకులు మా ధాటికి జడిసి మా చేతి కిందికి రావడానికి వెరచి పలాయన మంత్రం చిత్తగించినట్లున్నారు. వీరి సంగతి సరే కానిమ్మో, వీరు కేవలం ద్వారపాలకులు. వీరెంత, వీరి బలమెంత? చతుర్దశ భువనాలను తన బొజ్జులో ఇముడ్చుకున్నాడని ఘనత వహించిన ఆ దానవ వైరిని నిత్యం మూపున మోసి తిరుగుతూ అదే పనిగా గొప్పలు చెప్పుకునే ఆ వైనతేయుడు ఎటు ఎగిరిపోయాడో? తల్లి వినతాదేవి కొంగుచాటున నక్కాడా, లేక తన పడతుల పయ్యదల్లో దాగి ఉన్నాడా? వీరి సంగతి ఎలా ఉన్నా వీరి స్వామిని ఒక పట్టు పట్టాలి, నా పాదదాసుణ్ణి చేసుకోవాలి. నువ్వు పారిపోయావా పిరికి పంద?
నువ్వైనా మమ్మల్ని ఎదిరిస్తావని, ఆ దెబ్బతో మా జబ్బలావు లోకస్తులకు తెలుస్తుందని ఆశపడ్డాను, ఆకాంక్షించాను. నా ఆశల పాల బొంగుపై ఇన్ని నీళ్లు జల్లి ఆ దేవేంద్రుడితో కలిసి ఉపేంద్రుడివి నువ్వు పారిపోయావన్నమాట. పారిపోండి, పారిపోండి. నా చేతికి అందకుండా ఎంత దూరం పారిపోతారో నేను చూస్తాను, నేనే చూస్తాను. అహో అసుర సార్వభౌమ, జయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. ఏం చేయమంటావు అసురర్షి? జయిద్దామంటే ఒక్కడో కనిపించడం లేదు. మా రణఖండూతి తీరే మార్గమేదో ఉపదేశించి మాకు మహోపకారం చేయి. ఈ పట్టున నిన్ను ఎదిరించగలవాడు, నీ ముందు నిలవగలవాడు ఒక్క నటరాక్షుడు తప్ప మరొక్కడు లేడు. అపచారం, అపచారం. వరాలిచ్చిన వాడిపైకే పరుగులెడమంటావా? ఇది ధర్మమేనా? ధర్మ సమ్మతమేనా? ధర్మాధర్మాల సంగతి నాకు తెలియదు. నీ పరాక్రమ వైభవం 10 మందికి తెలియాలంటే పశుపతిని ఓ పట్టు పట్టాలి. తప్పదంటావా? తప్పు కాదు, తప్పేది కాదు. నా మనసెందుకు అంగీకరించడం లేదు అసురర్షి. ఇదే మరి మీ అసురుల అమాయకత్వం. దీన్ని ఆసరాగా చేసుకునే ఇంద్రుడు, దేవేంద్రుడు దానవ దైత్య కులాలతో చెలగాట వాడుతున్నాడు. నువ్వైనా వాళ్ళని ఆదుకోకపోతే ఎలా చెప్పు? పైగా గురువాగిని ధిక్కరించినట్టు కాదు. అవునవును, ఇది ధర్మ సంకటమే. అనుకుంటే అన్ని ధర్మ సంకటాలే, కాదనుకుంటే ఏదీ కాదు. అసలు గురువును మించిన పరదైవం మరొకడు ఎవడున్నాడు చెప్పు? అవునవును, ఇది నిజం. ఇది నిజం కాదు, ఇదే నిజం. కాబట్టి ఇదే కదులుతున్నాను కైలాసనాథుని దగ్గరికి. హరా పురహరా కాచుకో. నారాయణ నారాయణ. అలవి కాని వారికి అడిగిందే తడవుగా వరాలిచ్చినందుకు అభవ నిన్నగా భవుడే రక్షించాలి. వృకాసురా, ఏమిటి నీ అహంకారం? అలవిమాలిన గర్వంతో మా ధ్యానానికే భంగం కలిగించావు. ఇది క్షమత్వం కాదు సుమా. మాటలెందుకు మహేశ్వర? అడిగిందే తడవుగా వరాలిచ్చిన వాడవు. నీతో యుద్ధాన్ని చేసే వరాన్ని కూడా ఇచ్చి నీ భక్త పరాయణత్వాన్ని పదిలం చేసుకో. వృక, హద్దు మీరుతున్నావు సుమా. నిటలాక్షుడితో పోరు అంతఃపుర భామలతో సయ్యాటలాడటం వంటిది కాదు. అసమనేత్రునితో సమరం అందాల భామల కౌగిట కరగటం వంటిది కాదు. కాదని తెలిసే నీతో యుద్ధానికి వచ్చాను అభవా. ఓడినా గెలిచినా నీ వంటి వానితో పోరు సలిపినప్పుడే గాని పిరికి పందలు 1000 మందిని జయించిన లాభమే ఉంది. మరి నాతో తలపడతావో నా చేతి కింద నీ తలే పెడతావో నీవే నిర్ణయించుకో. ఓరి మూర్ఖ, ఏమిటి నీ పొగరబోతుతనం? మాట మార్చకు మహేశ్వర. భక్తాగ్రగణ్యుడవని శ్లాఘించిన నువ్వే పొగరుపోతనడం సమంజసంగా లేదు. అవునులే, అసమానేత్రుడివి. నీకు సమదృష్టి ఎక్కడుంటుంది? అయినా నీవిచ్చిన వరము నిజమో కాదో తెలుసుకోవాలంటే నీ నెత్తిన చేయి పెట్టవలసిందే. రా ఆరిధూర్తుడా. శాపాలకు శాపనార్థాలకు ఇది సమయం కాదు, నాకు సమయం లేదు. వృధా కాలయాపన మాని రా. ఇక నాకు ఎదురే లేదు, ఎదిరించేవాడే లేడు. ఇక ముల్లోకాలకు, ముల్లోకాలేమిటి, చతుర్దశ భువనాలకు నేనే నాథుడను, ఏకైక నాథుడను. నేనే నేనే నేనే. మహాదేవ, స్తోత్ర పాఠాలకు లొంగి ప్రస్తుతించాడని పరవశించి వృకాసురుడికి తమరిచ్చిన వరాలు సర్వలోకాల పాలిట శాపంగా పరిణమించాయి. కనిపించిన దానినల్లా భస్మం చేస్తూ, కనిపించని దేవతల కోసం లోకాలను అల్లకల్లోలం చేస్తూ తన చేతిని వరమిచ్చిన తమనెత్తి మీద పెట్టడానికి కైలాసానికి వచ్చాడు. వరమిచ్చిన వేల్పు కూడా అతడికి భయపడి ఇలా దిక్కుల వెంట దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడేమిటి చెయ్యడం? ఏది మనకు కర్తవ్యం? పరమేష్టి, నేను భక్త సులభుణ్ణి, భక్తవ శంకరుణ్ణి. భక్తుడు ఎవడైనా ఎట్టివాడైనా వాడి తపస్సుకు మెచ్చి వరాన్ని అనుగ్రహించటమే తప్ప మరో ఆలోచన నాకుండదు. అలా ఉండటం, భక్తులు కోరిన కోరికను కాదనటం దైవలక్షణం కాదు.
అందున శివ స్వభావం కాదు, కానేరదు. ఇక ఈ విపత్తు నుండి బయటపడే మార్గమంటావా? నీచే సృష్టించబడిన సృష్టిని రక్షించి స్థితిని కల్పించవలసిన బాధ్యత జగన్నాటక సూత్రధారి అయిన ఈ మహావిష్ణువుది. మరి స్థితికారకుడు నీ స్థితిని రక్షిస్తాడు, నాలో లయం చేస్తాడు. అతగాడే చెప్పాలి. ఏమంటావు నారాయణ? అనడానికి ఏముంది పరమేశ్వర, వినడం తప్ప. వెనక ముందు చూడకుండా వరాలివ్వడం పరమేశ్వరుడివి, నీకు పరిపాటేగా. ఆది పరాశక్తి స్థితికారకత్వాన్ని నాకు అప్పగించినందుకు రక్షించవలసిన బాధ్యత ఎలాగూ నాపై ఉంది. ఏ రీతిగా రక్షించాలన్నదే నా ఆలోచన. ఇలా త్రిమూర్తులు మీరే ఆలోచనలతో మీనమేషాలు లెక్కిస్తూ మౌనం వహిస్తే ఆ భస్మాసురుడు, త్రిమూర్తులు, దేవతలు, ఋషిమండలము కనిపించక ఆ కసితో, ఆ కోపంతో సకల లోకాలను భస్మీపటలం చేసే ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి త్వరపడండి. త్వరితముగా ముంచుకొస్తున్న ముప్పు నుండి లోకాలను, లోకస్తులను కాపాడండి. అందుకు ఒకటే మార్గం మహేశ్వర. ఏమిటది? మన చేయి దాటిపోయినప్పుడు అమ్మా అని పిలిస్తే ఆదుకుంటానని ఆదిపరాశక్తి చెప్పకనే చెప్పింది. ఆ తల్లినే తరుణోపాయం తెలపమని ప్రార్థిద్దాం. హే జగన్మాత, జగదేకమాత, శక్తి స్వరూపిణి, శక్తి ప్రదాయిని, రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. హే జగన్మాత, జగదేకమాత, శక్తి స్వరూపిణి, శక్తి ప్రదాయిని, రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. త్రిమూర్తులారా, సప్తఋషులారా, ఆదిపరాశక్తి శరణు శరణు. ఆదిపరాశక్తి శరణు శరణు. పరమేశ్వరుడిచ్చిన వరాల నుంచి లోకాలను కాపాడుకోవలసిన బాధ్యత తల్లిగా నీదే. ఏం చేస్తావో, ఎలా చేస్తావో భారం నీదే తల్లి. పిల్లలు చేసిన తప్పును సరిదిద్దటమే తల్లిగా నా బాధ్యత. కలవరపడకండి. జగన్నాటక సూత్రధారితో భస్మాసురుడి వధకు, వృకాసురుని కథకు మంగళం పాడిస్తాను. అటు చూడండి.
ఎక్కడిది ఈ ఆలాపన? మత్త కోయిలల మత్తు గానాలను మరిపిస్తూ మా మనసును మురిపిస్తూ ఇన్నాళ్ళు ఇన్నేళ్లు ఘోటక బ్రహ్మచర్యాన్ని వహించి పరమేశ్వరుని సైతం మెప్పించిన మా తపో దీక్షను భంగపరుస్తూ మా మనసును ఆనంద డోలికల్లో ఊయలుగిస్తున్న ఆ కంఠస్వరం ఎవరిది? ఏ జవనిది? పగ ప్రతీకారాలతో రగిలిపోతున్న మా మనసుకు ఆ అమృతగానం మలయ మారుతుల్లా తాకి మమ్ములను మరో లోకాల్లో విహరింపచేస్తున్నది కదా. ఆ కోయిలను పట్టుకోవాలని, ఆమె కౌగిట్లో కరిగిపోవాలని మా మనసు పదే పదే ఉవ్విళ్ళూరుతున్నది. ఎక్కడా సుందరి? వినిపించడం తప్ప కనిపించదే. ఓ కనిపిస్తే భస్మం చేస్తానడా? నీకా భయం వద్దు. ఎక్కడున్నావో కనుల ముందుకొచ్చి కనువిందు చేసి మా తమకాన్ని తీర్చు. ఆ జన్మాంతం నీ పాదదాసుడనై పడి ఉంటానని దానవ గురుకుల చిలకులైన ఆచార్యుల పాదపద్మాలపై ప్రమాణం చేస్తున్నాను. ఇది సత్యమేనా? నమ్మవచ్చా సుందరాంగా?